ధనుస్సు రాశి వారు ఈ వారం నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల చర్చలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో చివరిదాకా వేచి ఉండి అప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రతి అంశంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉండటం మంచిది. స్నేహబంధాలు ఈ వారం బలపడుతూ ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. విపరీతమైనటువంటి ఖర్చులు ఒక్కొక్కసారి కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీ యొక్క హోదాను కాపాడుకునేందుకు, మీ యొక్క విలాసవంతమైనటువంటి వ్యవహారాలను దర్పాలను చూపించుకునేందుకు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండే సూచనలు ఉన్నాయి. అటువంటి వాటి విషయంలో స్పష్టంగా పరిమితులను విధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు తెలుస్తుంటాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు పనులు చేపడుతూ ఉంటారు. అవి సానుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తుంటాయి. వివిధ రూపాల్లో వచ్చేటటువంటి సమాచారాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తుండాలి. ఉపయోగం లేనటువంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వటం మానుకోవటం మంచిది. తద్వారా విలువైనటువంటి సమయాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అపరిచితులు కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఎవరైతే మీకు సన్నిహితంగా వ్యవహరిస్తుంటారో, ఎవరైతే మీకు ఆప్తులుగా ఉంటారో వారితో మీ అభిప్రాయాలు చెప్పుకోవటం, మీకున్నటువంటి సమస్యలను వారికి వివరించడం ద్వారా సానుకూలమైనటువంటి పరిష్కారాలు కూడా పొందే సూచనలు ఉంటాయి. అనాలోచితంగా వ్యవహరించకూడదు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. పలు రకాల సమస్యల ఒత్తిడి కారణం చేత ఈ వారం స్వల్పంగా కొంత అనారోగ్యానికి కూడా లోనయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఏవైతే ప్రలోభాలు ఉంటాయో, ఒత్తిళ్లు ఉంటాయో వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేటటువంటి అభిప్రాయానికి రావటం మంచిది. ప్రైవేటు రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం మంచి ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మంచి లాభాలను కూడా పొందుతారు. కష్టపడి పనిచేస్తారు. ఊహించిన దానికంటే అధికంగా ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది. ఉద్యోగము, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల న్యాయ సంబంధమైనటువంటి వివాదాలకు చక్కని పరిష్కారాలు కూడా లభిస్తుంటాయి. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి విభూది అర్చన నిర్వహించడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకమును పారాయణం చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. గోసేవ చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది.